చాలా రోజులు అవుతుంది రన్నింగ్ ఆపేసి. రీసెంట్గా మొన్న క్రికెట్కి వెళ్తే అక్కడ 2D పరిగెట్టేసరికి ఫుల్ ఆవేశం వస్తుంది. సో మన స్టామినా మొత్తం కోల్పోయామనిపిస్తుంది, ఫిట్నెస్ మొత్తం. సో అందుకనే మళ్ళీ రన్నింగ్ స్టార్ట్ చేసి ఫిట్నెస్ పొందామని డిసైడ్ అయ్యాను. చూద్దాం. ఈ గ్రౌండ్ 10 రౌండ్స్ కంప్లీట్ చేయగలనా? లెట్స్ ట్రై. మనం ఇప్పుడు 10 రౌండ్స్ అయిపోయే గ్రౌండ్ ఇది. చూడండి ఎంత ఉందో. గాజువాక జింక్ గ్రౌండ్ ఇది. చాలా బాగుంది ఈ గ్రౌండ్. ఫైనల్లీ 10 రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. 25 minutes 44 seconds పట్టింది. సో 10 రౌండ్స్ అంటే ట్రాక్ 400 meters. సో 10 రౌండ్స్ అంటే 4 km 25 minutes. బ్యాడ్ స్టామినా. డైలీ ప్రాక్టీస్ ఇంక్రీజ్ చేసి 20 రౌండ్స్ వేయాలి. సో దాని మీద ఫోకస్ చేద్దాం. సో 20 రౌండ్స్, దాని తర్వాత టైం మీద వర్కౌట్ చేద్దాం. 20 రౌండ్స్ వేయగలిగిన తర్వాత నా రన్నింగ్ అయిపోయాక అలా పక్కకు వచ్చి కొంచెం వామప్ ఎక్సర్సైజ్ చేసుకున్నాను. ఈ గ్రౌండ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కుర్రోళ్ళు వాళ్ళు ఇంకా స్కూల్ చదువుతూ ఉంటారో ఏంటో వాళ్ళు మొత్తం అందరూ ఒక్కొక్కడి దగ్గర ఒక్కొక్క ఫోను ఫ్రీ ఫైర్ ఆడుతూ ఉన్నారు. అరే తమ్ముళ్ళు, మీరు ఈ ఫ్రీ ఫైర్లు ఈ పబ్జీలు ఆడుతూ మీ అమూల్యమైన చైల్డ్హుడ్ని వేస్ట్ చేసుకుంటున్నారా? సో ఈ టైంలో మీరు ఫిజికల్ స్పోర్ట్స్ ఏమైనా ఆడాలి, కానీ ఇలా వీడియో గేమ్స్ ఇలా ఫోన్కి అంకితమైపోయి వర్చువల్ గేమ్స్ అవి ఆడకూడదురా తమ్ముడు. ఇది మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. సో ఒక టైం వచ్చాక మీకు అప్పుడు అర్థమవుతుంది. సో అప్పుడు మళ్ళీ మీరే బాధపడతారు. సో వీలైతే అర్థం చేసుకోండి. సో ఈ వర్చువల్ గేమ్స్ అనేవి మానేయండి. ఓన్లీ ఫిజికల్ గేమ్స్ ఆడుకోండి. లైక్ క్రికెట్, వాలీబాల్, ఇంకేమైనా స్పోర్ట్స్, అలా ఏ స్పోర్ట్స్ అయినా ఆడుకోండి. ఈ వర్చువల్ గేమ్స్ మాత్రం వద్దు. ఇప్పుడు నేను ఇది చెప్పేది పేరెంట్స్కి, అలానే చిల్డ్రన్కి. సో పేరెంట్స్, మీరు మీ పిల్లల్ని ఎంతసేపు చదువు 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 అని ఫోర్స్ చేయకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పియండి. బట్ ఎడ్యుకేషన్తో పాటు ఏదైనా ఒక స్పోర్ట్ కూడా వాళ్ళకి ఇప్పియండి. ఒక స్పోర్ట్స్ ట్రైనింగ్ వాళ్ళకి ఇప్పియండి. ఒక ప్రాపర్ స్పోర్ట్స్ వాళ్ళకి ఎందులో అయితే ఇష్టం ఉంటుందో సో ఆ స్పోర్ట్స్లో వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఒక 10th అయిపోయిన తర్వాత వాడికంటే ఏమి ఇష్టమో, వాడికి ఎడ్యుకేషన్ ఇష్టమా, లేదన్నా ఏదైనా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఇష్టమా, లేదైనా ఇంకేదైనా స్కిల్స్ వాడికి ఇష్టమా, సో వాడిని వాడుకున్న టాలెంట్ మీద, వాడుకున్న ప్యాషన్ మీద వాడిని మీరు ఎంకరేజ్ చేయండి. ఎంతసేపు చదువు 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 అని చెప్పి వాడికి ఇష్టం లేకుండా మీరు లక్షలు ఖర్చు పెట్టి బీటెక్లు చదివించి, ఆ తర్వాత కోర్సులు చేయించి, వాడికి ఇష్టం లేకుండా ఏదో ఒక సాఫ్ట్వేర్ జాబ్లో వాడిని తోసేసి ఓ 9 to 5 జాబ్కి వాడిని అంకితం చేసేయొద్దు. వాడికంటూ నచ్చింది చేపియండి. వాడి లైఫ్ వాడి ఇష్టం, వాడికి నచ్చింది చేయాలి. వాడు నెక్స్ట్ 60 ఏళ్ళు బతికేది ఆ నచ్చిన వర్క్ చేసుకుంటేనే బతకాలి. అది ఏదైనా అవ్వచ్చు. సో వాడికి నచ్చింది చేసి వాడిని బతికినియండి. అంతేగాని అందరూ ఇటు వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి మీ అబ్బాయిని కూడా ఒకే ఇదిలో తోసికండి. సో వాడికి నచ్చింది ఏందో వాడిని చేయనివ్వండి. సో అప్పుడు వాడు హ్యాపీగా ఉంటాడు, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. చూడండి తమ్ముళ్ళు, మీ 10th అయిపోగానే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఈ ఎంపీసీ తీసుకోవాలా, ఈ బైపీసీ తీసుకోవాలా, లేదా డిప్లొమా తీసుకోవాలా, లేదా ఐటీ చేయాలా, ఇవి కాదు మీరు చూసుకోవాల్సింది. మీరు ఏం చేయగలరు, మీకు అసలు ఫస్ట్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఏ కోర్సెస్ తీసుకోవాలి, ఏ స్ట్రీమ్లోకి వెళ్ళాలి అనేది చూసుకోండి. స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఏం చేయగలరు, సో మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంది అనేది మీరు తెలుసుకోండి. సో ఆ టాలెంట్కి కావాల్సిన హార్డ్ వర్క్ మీరు చేయండి. ఆ టాలెంట్కి కావాల్సిన సపోర్ట్ మీ పేరెంట్స్ నుంచి మీరు తీసుకోండి. నాకు ఇదంటే ఇష్టం అని మీరు ఓపెన్గా వాళ్ళకి చెప్పండి. మీరు చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది, మీరు చెప్పకపోతే వాళ్ళకి తెలీదు. సో వాళ్ళు ఆబ్వియస్గా నో అంటారు, కానీ మీకు దాని మీద ఉన్న ప్యాషన్ని వాళ్ళకి చూపించండి. మీరు దానికోసం ఎంతో కొంత హార్డ్ వర్క్ చేసి, ఇంకో నాకు ఇదంటే ఇంత పిచ్చి అని మీరు వాళ్ళకి చూపించండి. సో అప్పుడు వాళ్ళే ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు. ఎందుకు చేయరు? సో అప్పుడు మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, వాళ్ళ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది.
మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అయితే ఆ వచ్చే ఫీల్ చాలా చాలా హై ఉంటుంది, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. నేను ఈరోజు 10 రౌండ్స్ చేయాలనుకున్నాను, చేసేసాను. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.